الحمد لله صح خير సార్. అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు క్లాస్లో మనం సెకండ్ లెవెల్ తజ్వీద్ నియమాలు ఏమైతే నేర్చుకున్నామో వాటిని ఇంకోసారి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఈ క్లాస్ స్పెషల్గా ఆ, మీరు మరలా వచ్చే సెమిస్టర్ ప్రిపేర్ కావటానికి పెట్టిన క్లాస్ అన్నమాట. అంటే మీలో చాలామంది సెకండ్ సెమిస్టర్ పూర్తిగా అటెండ్ చేశారు, తజ్వీద్ నియమాలు కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు థర్డ్ సెమిస్టర్లో వెళ్ళినప్పుడు మీకు ఇదే తజ్వీద్ నియమాలతో మీరు పూర్తిగా ఒక్కొక్క సూర చదవవలసి ఉంటుంది. మరి ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే నియమాలు మనం ఏదైతే చదువుకున్నామో ఒకసారి రివ్యూ చేసుకుంటే మీకు వచ్చే సెమిస్టర్లో ఇది పనికొస్తుంది. అందుకనే ఇప్పుడు స్పెషల్గా ఈ క్లాస్ పెట్టామన్నమాట. మీకు స్క్రీన్ కనబడుతుందా? అవును సార్ కనపడుతుంది సార్. ఓకే. ఇది పైన ఉన్న 3 లైన్లు మీరు చదవండి. తజ్వీద్ నియమాలు అప్లై చేస్తూ చదవాలి. ఎక్కడ దీర్ఘం తీయాలో అక్కడ దీర్ఘం తీయాలి. ఎక్కడైతే లీన్ చేయాలో ఐత్వము ఔత్వము వస్తుందో అక్కడ ఐత్వము ఔత్వంతో చదవాలి. ఎక్కడైతే ఆమ్, మధ్య లాజిం ఆ, మధ్య లాజిం మధ్య వాజిబ్ ముత్తసిల్ ఉందో అక్కడ వాజిబ్ ముత్తసిల్లో 4-5 హరకాతులు దీర్ఘం తీస్తూ చదవాలి. ఓకేనా? ఇవి ఈ అవును అలిఫ్ సార్. సగీరా ఉన్న నియమాలు. అలిఫ్ సగీరాతు 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇదే దీంట్లోనే అనమాట. అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా ఇది చదువుకున్నాం మనం. అలాగే అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్, దీనికి ఇంకో పేరు మద్దల్ బదల్, మద్దల్ అస్లీ. తర్వాత దీంట్లో 2 హరకాతులు దీర్ఘం తీయవలసి ఉంటుంది. ఇక చివరిగా మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో ఆ, మధ్య తర్వాత హంజా వస్తే 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయవలసి ఉంటుంది. ఫతా తర్వాత యా సుకున్ వస్తే యా లీన్, అది ఐత్వము. ఫతా తర్వాత వావ్ సుకున్ వస్తే వావ్ లీన్, అది ఔత్వము. ఓకేనా? చదవండి బిస్మిల్లా. ఫస్ట్ లైన్ చదవండి. దీర్ఘం ఎక్కడ తీయాలో అక్కడ తప్పకుండా దీర్ఘం తీయాలి. ఎంత తీయాలో అంత తీయాలి. ఓకే. أعوذ بالله من الشيطان الرجيم. آمن آوى آنية إيلاف أين به جاء جيء جوع خوف خير داود ذلك غدو شاء مالك شيء طغى. ఓకే. ఆమ్, ఇంకెవరు నా క్లాస్లో? నయీం భాయ్, మీరు మీరు చదవండి. بسم الله తర్వాత الرحمن 3 లైన్లు. الرحيم. కనబడ కనబడతలేదు. ఉమ్, ఓకే సార్. طغوا طيرا عاد على عين فيه قال قول كان كيد كيف لوح ليس مالا نارا ماء ماء ويل يوم. ఓకే. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు? ఇప్పుడు మీ ముందర పేజ్లో ఏమేమి నియమాలు వస్తున్నాయో ఆ నియమాల్లో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు సార్. అదే సార్. ఓకే. తర్వాత నియమాల్లోకి వెళ్దాం. ఉమ్. ఈ పేజ్లో కల్కలా ఉన్నది. కల్కలా అంటే కుతుబు జద్, కాఫ్, తా, బా, జీమ్, దాల్ 5 లెటర్స్ అన్నమాట. వాటిపైన సుకూన్ వచ్చినప్పుడు చిన్నగా బౌన్స్ చేసినట్టుగా చదవాలి. బౌన్స్ చేసినట్టు అంటే బంతి వెనక్కి రావాలి, మరి శబ్దం కూడా వెనక్కి రావాలి. వెనక్కి వచ్చేటట్టు మనం చదవాలి. ఓకేనా? ఆ, ఓకే సార్. చదవండి. ఆ లెటర్స్ పైన సుకూన్ ఉన్నప్పుడు మాత్రమే కల్కలా చేయాలి. మామూలుగా ఫతా, కస్రా, దమ్మ, ఫతతైన్, కస్రతైన్, దమ్మతైన్ ఉన్నప్పుడు మామూలుగానే చదవాలి. సరే సార్. ఓకే సార్. أعوذ بالله من الشيطان الرجيم. أب إب أب أت إت أت أس
इफ, उस, अज, इज, उज, आह, इ, ओ, अह, इह, ओह, దీంట్లో अद, మొదటి లైన్లో మీరు చదివినప్పుడు అబ్ అంటే అక్కడ కలకలా చేశారు, సౌండ్ వెనక్కి వచ్చింది. మరి తా కలకలా లెటరా? हाँ తా सर, కలకలా లెటర్ కాదు కదా. మరి हाँ తా सर, తా మీద స్పూన్ చదివినప్పుడు వెనక్కి రాకూడదు సౌండ్. हाँ अच्छा अंतर అత్ अंतर वाला सर, అత్ కల్కలా లెటరే కదా సార్? ఇక్కడ ఈ తా అనేది కలకలా లెటర్ కాదు, ఇది 2 చుక్కల తా. ఇది చదువుతున్నప్పుడు వెనక్కి ఆ, రాకూడదు. అత్ అంటే కాఫ్ తా బా, తా అంటే తోనా తానా సార్ కల్కలా చేయాల్సింది? త్వా 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 జా. ఆ, ఆ, ఇక్కడ కలకలా లేదు. ఓకే సార్, ఇది చదవండి యూసుఫ్. ఓకే సార్. अत, వెరీ గుడ్. उत, ఇది उत, కింద కసరా ఉంది. इत, इत सर, వినబడట్లేదు. अत, अत, इत, उत, ఓకే ఓకే अत, ఓకే. इत, నేను బై మీరు చదవండి 3 లైన్లు. అద్, ఇద్, ఉద్, అజ్, ఇజ్, ఉజ్, అర్, ఇర్, ఉర్, అజ్, ఇజ్, ఉజ్, అస్, ఇస్, ఉస్, అష్, ఇష్, ఉష్. ఓకే. ఇక్కడ ఈ పేజీలో మనకు వచ్చే రూల్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఇఖ్ఫా ఉంది, కల్కలా ఉంది, ఇంకా ఇజహార్ షఫవీ నియమాలు ఉన్నాయి. ఇజహార్ షఫవీ అంటే ఏమిటి? మీమ్ సాకిన్ తర్వాత మీమ్ మరియు బా కాకుండా మిగిలిన 26 అక్షరాలలో ఏదైనా అక్షరం వస్తే దాన్ని ఇజహార్ షఫవీ చేయవలసి ఉంటుంది. ఇజహార్ షఫవీలో మీమ్ శబ్దము త్వరగా స్పష్టంగా పలకాలి. మరి ఈ 3 లైన్లో ఇజహార్ షఫవీ కూడా ఉన్నది, కల్కలా ఉన్నది, ఇఖ్ఫా ఉన్నది. మరి దీన్ని అప్లై చేస్తూ మీరు చదవండి. इक्फाटेंस ఇఖ్ఫా అంటే నూన్ శబ్దాన్ని దాచివేయటం. నూన్ సాకిన్ తర్వాత 15 అక్షరాలలో ఏదైనా అక్షరం వచ్చినట్లయితే, ఇఖ్ఫా అక్షరాలు 15 ఉన్నాయి. ఆ 15 అక్షరాలలో ఏదైనా అక్షరం వచ్చినట్లయితే నూన్ సాకిన్ లేదా తన్వీన్ తర్వాత, తన్వీన్ అంటే ఫతతేన్, కస్రతేన్, దమ్మతేన్. నూన్ సాకిన్ అంటే నూన్ సుకూన్ ఉన్న నూన్ అన్నమాట. ఇలాంటివి వచ్చినప్పుడు తర్వాత అక్షరం చూడాలి. తర్వాత అక్షరము గనక హురుఫే హలకి లేదా హురుఫే ఇజ్హార్లోని 6 అక్షరాలలో ఒక అక్షరం వచ్చినట్లయితే దాన్ని ఇజ్హార్ చేయాలి. ఇజ్హార్ అంటే నూన్ శబ్దాన్ని ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా క్లియర్గా చదవాలి. ఉదాహరణకు ఆ, ఉదాహరణకు అల్హమ్దు అల్హమ్దు కాదు, నారున్ హామియా, నారున్ నారున్ నారన్ హామియా. ఇక్కడ నారున్ హామియాలో రా మీద తన్వీన్ ఉంది, తర్వాత హా వస్తున్నది, కాబట్టి అది ఇజహార్ చేయాలి. మీరు చదువుకున్నారు ఈ నియమాలు. మరి తన్వీన్ నూనె సాకిన తర్వాత బా వచ్చినట్లయితే ఇఖ్లాబ్ చేయాలి, అంటే నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చి చదవాలి. మరి తన్వీన్ నూనె సాకిన తర్వాత ఎర్మలూన్, యా రా వావ్ మీమ్ లామ్ లామ్ మీమ్ నూన్, ఎర్మలూన్, ఎర్మ, యా రా మీమ్ లామ్ వావ్ నూన్. ఎర్మలూన్లోని 6 అక్షరాలలో ఏదైనా అక్షరం వస్తే ఇద్గామ్ చేయాలి, అంటే నూన్ శబ్దాన్ని తర్వాత వస్తున్న అక్షరంతో మార్చి వేసి చదవాలి. అక్కడ యా వావ్ మీమ్ నూన్ వస్తే గున్నాతో చదవాలి, అంటే దీర్ఘం తీసి చదవాలి. తన్వీన్ నూనె సాకిన తర్వాత మీమ్ కానీ రాగా లామ్ కానీ రా కానీ వస్తే అక్కడ ఇద్గామ్ బిదూన్ గున్నా, అంటే త్వరగా చదవాలి, దీర్ఘం తీయకూడదు, కానీ నూన్ శబ్దాన్ని రాగాను లామ్గాను మార్చి చదవాలి. ఈ నియమాలు మనం తన్వీన్ నూనె సాకిన్ నియమాల్లో చదువుకున్నాం. మరి ఇక్కడ ఈ పేజీలో మీ ముందున్న లైన్లలో వచ్చేది ఇఖ్ఫా అన్నమాట. ఈ 3 కాకుండా
అంటే ఇజహార్ అక్షరం లేకుండా, ఇక్లాబ్ అక్షరం లేకుండా, ఇద్గామ్ అక్షరం లేకుండా మిగిలిన 4 అక్షరాలలో ఏదైనా అక్షరం మిగిలిన 15 అక్షరాలలో ఏదైనా అక్షరం వచ్చినట్లయితే దాన్ని దానిలోని నూన్ శబ్దాన్ని దాచివేసి చదవాలి. అది ఇఖ్ఫా ఇఖ్ఫా చదవటం అంటారు. ఇఖ్ఫా చేయటం అంటారు. ఇఖ్ఫా అంటే దాచటం. దేన్ని దాస్తున్నారు ఇక్కడ? తన్వీన్లో వచ్చే నూన్ శబ్దాన్ని నూన్ సాకిన్లో వచ్చే నూన్ శబ్దాన్ని దాచివేస్తున్నారు. మరి ఇక్కడ నూన్ సాకిన్ తర్వాత తా వచ్చింది. తా వచ్చినప్పుడు ఇజహార్లో 6 అక్షరాలు ఏమున్నాయి మన ముందు? హంజా హా, ఐన్ హా, గైన్ ఖా. ఈ తా అనేది వాటిలో లేదు కాబట్టి ఇజహార్ చేయకూడదు. తర్వాత ఇక్లాబ్. ఇక్లాబ్ అంటే బా రావాలి. తా ఉంది ఇక్కడ, బా లేదు కాబట్టి ఇక్లాబ్ కూడా చేయకూడదు. ఎర్మలూన్ యా కాదు, ఆ, మీ రా కాదు, మీమ్ కాదు, లామ్ కాదు, వావ్ కాదు, నూన్ కాదు. కాబట్టి ఎర్మలూన్లోని ఏ అక్షరం ఇక్కడ రాలేదు కాబట్టి ఇద్గామ్ కూడా చేయకూడదు. ఈ మూడు చేయకూడదు అంటే మిగిలింది ఏమిటి? ఇఖ్వా చేయాలి. ఇఖ్వా చేయాలి అంటే నూన్ శబ్దాన్ని దాచివేసి చదవాలి. అన్ అన్ అంటే నూన్ శబ్దాన్ని చదువుతున్నాను. ఆ తా ఆ తా అంటే నూన్ శబ్దాన్ని దాచివేసి 2 హరకాతులు దీర్ఘం తీసి చదువుతున్నాను. ఇది మనం చేయవలసిన పని అన్నమాట. ఇఖ్ఫా వచ్చినప్పుడు నూన్ శబ్దాన్ని దాచివేసి 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. చదవండి. أعوذ بالله من الشيطان الرجيم. أنت اهدي بعد بطش بطش سعي كنت ఇక్కడ నూన్ సాగిన తర్వాత لست మళ్ళీ తా వచ్చింది అంటే ఇఖ్ఫా చేయాలా? ఏం చేయాలి ఇక్కడ? إخفتي. ఇఖ్ఫా చేయాలి కాబట్టి నూన్ శబ్దాన్ని దాచివేసి 2 హరకాతులు దీర్ఘం తీస్తూ చదవాలి. كنت ఇది ఎలా చదివారు? أنت నూనె అలాగే వస్తుంది కదా సార్, ఆ? నూనె శబ్దం వస్తుంది కదా సార్, అంత దాచివేయాలి. ఆ తా వచ్చిందా నూన్ శబ్దం? ఆ తా వచ్చిందా? ఓకే. అంతాలో వచ్చింది. ఆ తాలో నూన్ శబ్దం రాలేదు. ఓకే. చదవండి. అంత ఆ తా. అం- అంత ఇక్కడ కొంత దీర్ఘం తీయాలి. కోతు. కొంత కున్ కాదు, కున్ రాకూడదు. కోతు. నూనె శబ్దాన్ని పంఖ కొన్- చెప్పినప్పుడు నూనె శబ్దం వస్తుందా? రావట్లా. ఇంక్ చెప్పినప్పుడు నూనె శబ్దం రావట్లా. ఇంక్ చదువుతున్నప్పుడు ఎలా పలుకుతామో ఆ, ఇక్కడ ఇహ్ఫా కూడా అలాగే పలకాలి. కోతు. కొంత ఉమ్, కొంత ఓకే. ఓకేనా తర్వాత సార్? లస్త అమ్రిన్ బర్దన్ జమఅన్ హబ్లున్ ఖుస్రిన్ ఖల్qan సబహన్ సబqan షఅనున్ సుబహన్ దబహన్ అబదన్ ఓకే. అదని. ఓకే. చదవండి. అదనిన్ ఆషిరిన్ ఆసిఫిన్ గరqan. ఓకే, ఇక్కడితో ఆపండి. తర్వాత ఇంకా రక్కన్ వరకు చదివారు కదా. ఓకే. నేమ్ బై మీరు చదవండి. ఓకే సార్. గుల్బన్ ఫస్లున్ قدحا قضبا كعسا كعسا كدحا لغوا مسك نخلا نشطا نفس نقعا يسرا أبقى దీర్ఘం ఉంది, అలిఫ్ సగిరా ఉంది. تر آه. آه. أبقى ترضى
తాసా కరెక్టేనా సార్? కరెక్ట్. యక్షా యస్ ఆ యస్ ఆ పేజ్ స్క్రోల్ చేయండి సార్, కింద కనపడట్లేదు. ఓకే. యత్లు యదో తజ్రీ యహ్దీ యుగ్ని అల్qat అమ్హిల్ ఇక్రా ఇక్రా. ఇక్రా ఉమ్. ఫర్గబ్ ఫర్గబ్ ఫాసబ్. ఓకే. ముజాహిద్ అలీ మీరు చదువుతారా? अस्सलाम వలైకుం సలాం वालेकुम వరహమతుల్లాహి सर। వబరకాతుహ్. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। व वनहर ఇక్కడ నూన్ సాకిన్ తర్వాత హా अखरज। వచ్చింది. హా అనేది ఇజ్హార్ అక్షరం కాబట్టి ఇక్కడ పొడిగించకూడదు. सर నూన్ శబ్దాన్ని త్వరగా చదవాలి, స్పష్టంగా చదవాలి. अच्छा सर वनहर వెరీ గుడ్. अखरज अरसला अख्तश अफलह अकरम अल्हम अल्हम आशर కొంచెం आखज దీర్ఘం తీయండి. दमदम। सर दमदम अस अعبد नعبد يخرج يحسب ఈ రెండు చదవండి. आशर ఉమ్. आखذ। వెరీ గుడ్. ఓకే, నయీం భాయ్ మీరు చదవండి. యూసుఫ్ భాయ్ మీరు చదవండి. أعوذ بالله من الشيطان الرجيم. يشرب يشهد ترهق تعرف أقسم يبدئ ينفخ ينقلب يوسوس ثقلت حشرت ستحت كشطت نشرت نصبت أثرنا وسطنا فرغت تأثون వెరీ గుడ్. تأثون. వెరీ గుడ్. ముజాహిద్ భాయ్ మీరు చదవండి. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नुसीबत ఇక్కడ असरना ఇది ఇది युस्कौना। सर ఉమ్. युस्कौना यफअलूना यामलूना यालमूना यज़हकूना यक्सिबूना यदखुलूना यांजुरूना ताबुदूना अनअमदा अन आज़रना దీర్ఘం ఉంది. आज़लना। ఇక్కడ దీర్ఘం ఉంది. సరే సార్ ఆజర్నా। వెరీ గుడ్. సరే సార్ ఆజర్నా ఆజల్నా ఖలక్నా వెరీ గుడ్, ఎక్సలెంట్. యూసుఫ్ భాయ్ మీరు ఆజల్నా యూసుఫ్ భాయ్ ఖలక్నా। సార్ ఒక డౌట్ సార్. కుతుబే చాలా జద్ ఆ, మధ్యలో వచ్చినప్పుడు మనము కలకలా చేయాలి సార్, లేకపోతే వర్డ్లో ఒక పదంలో లాస్ట్ లో వచ్చినప్పుడే చేయాలి సార్, ఎట్టా సార్ అది? సుకూన్తో ఎక్కడొచ్చినా చేయాలి.
అంటే మధ్యలో వచ్చిన కలకలా చేయాలి సార్. మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా చేయాల్సిందే. ఓకే. ఖలక ఖలకనా ఖ లా ఇక్కడ కలకలా చేయాలి. ఖలకనా క క రిటర్న్ రావాలి సౌండ్. ఓకే. ఇక్కడ కూడా దాని మీద కలకలా ఉంది. యద్ఖులూన యద్ ద రిటర్న్ రావాలి. యద్ఖులూన. ఓకే, నెక్స్ట్ చదవండి. నేను చదవాలి సార్. చదవండి. రఫఅనా వదఅనా నుత్ఫతిన్ ఇబ్రతున్ జజ్ జజరతున్ జజరతున్. జజ్ జజరతున్ వెరీ గుడ్. తజ్కిరతున్ ముస్ఫిరతున్ ముసదతున్ మస్గబతిన్ మقربతిన్ మత్రబతిన్ తద్లీలిన్ తక్వీమిన్ తక్జీబిన్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నేను చదువుతా సార్. చదవండి. తజ్కీరతున్. ఇది సార్ సార్. మఖ్రబతిన్. దానిపైన మఖ్ సార్. ఓకే చదవండి. తస్నీమిన్ సార్. మఖరబతిన్. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మఖ్రబతిన్ మత్రబతిన్ తజ్లీలిన్ తఖ్వీమిన్ తక్దీబిన్ తక్వీమిన్ తక్దీబిన్ తమ్సీనిం ఇంకోసారి తస్నీమిన్ ఇంకోసారి మిస్కీనన్ సార్. ఇంకోసారి తస్నీమిన్ ఇక్కడ ఏ అక్షరం ఉంది? తస్నీమిన్ ఉమ్, నూన్ ఉంది సార్. ఓకే, తస్నీమిన్. తస్నీమిన్ ఉమ్, తస్నీమిన్ మిస్కీనన్ మిస్కీనన్ మమ్నూనిన్ మహ్ఫూజిన్ మఖ్తూమిన్ మస్రూరన్ మష్హూదిన్ అబ్వాబన్ సార్. అబ్వాబన్ ఉమ్, మస్ఫూఫతిన్ అజ్వాజన్ అష్తాతన్ ఇత్ఆమున్. కలకలా చేయాలి. సరే సార్. ఇత్ఆమున్ కలకలా చేయాలి. ఇత్ ఇత్. ఇత్ఆమున్ ఉమ్, ఇత్ఆమున్ ఆనాబన్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నేను చేస్తాను. చదవండి. అఫ్వాజన్ అల్ఫాఫన్ ఖుర్ఆనున్ అల్హమ్దు والفجر والفتح والعصر من المعصرات مع العسر ما القارعة وإذا الموءودة ينظر المرء كالفراش కలిపి. كالفراش المبثوث. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ నేను చదవనా? కల్
లే, ఇంకెవరైనా చదువు. నేను ఉమ్, నేను చదువుతాను సార్. ఓకే. కల్ ఇహ్ కల్ ఇహ్నిల్ మన్ఫూష్. ఇక్కడ ఎఫా చేయాలి. ఆ, కల్ ఇహ్నిల్ మన్ఫూష్. వెరీ గుడ్. లైలతుల్ ఖద్ర్. అఖ్రజతిల్ అర్దు من أهل الكتاب عند ذي العرش يمنعون الماعون يمنعون الماعون وهو الغفور ఇక్కడ వరకు. وهو الغفور الودود ذو العرش المجيد ذو العرش المجيد لقد خلقنا الإنسان في أحسن تقويم. ఒకే ఒకేసారి చదవాలంటే లقد خلقنا لقد لق- الإنسان في أحسن تقويم. آه. لقد خلقنا الإن... لقد خلقنا الإنسان في أحسن تقويم. ఓకే. أعطيناك أعطيناك الكوثر. آه 6 రెట్లు దీర్ఘం తీయాలి ఇక్కడ మధ్య లాజిం. أنا వెరీ గుడ్. ఓకే, యూసుఫ్ భాయ్ మీరు చదవండి. أعوذ بالله من الشيطان الرجيم. كالإحن المن ఇంకోసారి ليلة القدر ఇంకోసారి كال- كالإحن المنفوش ليلة القدر أخرجت الأرض من أهل الكتاب عند ذي العرش يمنعون الماعون وهو الغفور الودود ذو العرش المجيد لقد خلقنا الإنسان في أحسن تقويم أعطيناك الكوثر الآن. వెరీ గుడ్. ఇంకా ఎవరు నైం భాయ్ చదవలేదా? అందరు చదివేశారా? నేను చదవలేదు. سنسر. ఓకే, చదవండి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. కల్ఇహ్నిల్ మాఫూష్ లైలతుల్ ఖద్రి అఖ్రజతిల్ అర్దు మిన్ అహ్లిల్ కితాబ్ ఇంద జిల్ అర్షి యమ్నఉనల్ మాఊన్ చదవండి. సార్ ఎస్ సార్ యమ్నఉనల్ మాఊన్ వహువల్ గఫూరుల్ వదూదు ذుల్ అర్షిల్ మజీద్. لقد خلقنا الإنسان في أحسن تقويم آتيناك الكوثر الآن వెరీ గుడ్. الآن. ఓకే. దీంట్లో శ్రద్ధ వచ్చినప్పుడు మనం నొక్కి చదవాలి. అంటే ఒత్తు అదే అక్షరానికి ఆ అక్షరం కింద అదే అక్షరం ఒత్తుగా వచ్చినప్పుడు తెలుగులో ఎలా చదువుతామో ఆ విధంగా చదవాలి. ఇక్కడ అబ్బా, అబ్బి, అబ్బు నొక్కి చదువుతున్నాం అనమాట.
దాంతోపాటు ఈ షద్దాతో పాటు తప్పకుండా హరకాత్ కూడా ఉంటుంది. శ్రద్ధ అనేది ఒత్తుగా పనికొస్తుంది. హరకాత్ అనేది గుణింతాలన్నమాట. ఆ శబ్దం ఏం తీయాలో అది మనం చేయాలి. ఓకే. యూసుఫ్ మీరు చదవండి. أعوذ بالله من الشيطان నొక్కి పలకాలి. الرجيم. బుర్రిజా. برز، حصل، صدق، عدد، قدر، كذب، نعم، يظن، يحب، جنة، ذرة. వెరీ గుడ్. ముజాహిద్ భాయ్ మీరు చదవండి. सर बिस्मिल्लाहिर्रहमानिर्रहीम कुव्वतिन దీర్ఘం లేదు. कर्रतुन దీర్ఘం లేదు. सर కొవ్వతి. कुव्वतिन सर कुव्वतिन कर्रतुन सुइरत खद्दमत అయిన్ రావాలి. సుయిరత్. कज़्ज़बत సుయిరత్. सुइ- सुइरत खद्दमत कज़्ज़बत ज़ुव्विजत सुज्जिरत फुज्जिरत सुयिरत उत्तिलत कुव्विरत तत्तलिउ तत्तलिउ तहद्दिसु ఇక్కడ तुहद्दिसु सर तुहद्दिसु नुसै नुसै नु नुयस्सिरु हुमुल बय्यिना ఓకే. నెక్స్ట్. हुमुल बय्यिनतु ఓకే. నయీం భాయ్ మీరు చదవండి. قيمة ఇది عشي కయ్యిమతున్. ఓకే చదవండి. قيمة عشية مذكر أيانا إياك لله تجلى ఇక్కడ దీర్ఘం ఉంది. تصدى تجلى تصدى تزكى تولى توابا ثجاجا غساقا فعال كذابا وهابا వహా. وحاجا ممددة مكرمة مطهرة والسماء والسماء. అక్కడ వరకే. ఓకే. ఓకే. నెక్స్ట్ ఎవరు? యూసుఫ్ భాయ్. أعوذ بالله من الشيطان الرجيم. والترى మధ్యలో వాజిబ్ ముత్తసిల్ 4-5 రెట్లు దీర్ఘం తీయాలి. والترى والناشطات والنازعات والسابحات فالسابقات فالمدبرات ఈ రెండు కలిపి. طفل الصغائر ఈ రెండు కలిపి. ومهل للكافرين ఇది దీని తర్వాత పదం. بالخنس ఇక్కడ వరకు. بالخنس الجوار الكنس اهدنا الصراط المستقيم. ఓకే. నెక్స్ట్ ముజాహిద్ భాయ్. सर बिस्मिल्लाहिर्रहमानिर्रहीम
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मर्रू रब्बी सर मुद- मुद्दत हुक्कत खफ़त तब्बत तखल्लत దీర్ఘం లేదు. तखल सर तखल्लत तखल्लत खद्दमतु वस्सुबहि वश्शम्सी वश्शम्सी वश्शफ़ई वश्शफ़ई बिस्सब्री वस्सैफी वल्लैली। ఓకే, నయీం భాయ్. रأيत వత్- السجل والتين والزيتون سجيل سجين موفقين ఇక్కడ ఇక్కడ శ్రద్ధ ఉంది. موفقين వెరీ గుడ్. موفقين ఈ రెండు కలిపి فإن فإن جنة لحب الخير మూడు إذا కలిపి السماء انشقت ఇక్కడ వరకు 4. ما الطارق النجم ما الطارق النجم نجم ما నజ్ الطارق النجم ఇక్కడ వరకు نجم ما الطارق النجم الثاقب من شر الوسواس الخناس ఓకే. యూసుఫ్ భాయ్ చదవండి. أعوذ بالله من الشيطان الرجيم. يزكى يذكر المدثر المدثر المزمل ఇదొక్కటే సపరేట్గా. المدثر المزمل عليين عليون الذين إلا الذين من شر النفاثات فعال لما يريد. ఓకే, నయీం భాయ్ మీరు చదవండి. يذكر المدثر المزمل إليون إلا الذين దీర్ఘం లేదు. ఓకే إلا الذين من شر النفاثات ఉన్నా చేయాలి, దీర్ఘం తీయాలి. من شر النفاثات فعال لما يريد. ముజాహిద్ భాయ్. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। المدثر ఇక్కడ ఇక్కడ सर है सर। यज़क्का यज़क्का यज़क्करु यज़क्करु المدثر المدثر المزمل المزمل إليين إليين إليون
ఇన్నల్లదీన ఇన్నల్లదీన ఇల్లల్లదీన ఇల్లల్లదీన మీ షర్రిన్ నఫాసాతి ఫఆలుల్ లిమా యురీద్. ఇంకోసారి ఫఆలుల్ మా యురీద్ ఫఆలుల్ లిమా యురీద్ ఫఆలుల్ సార్ ఫ ఫ ఫా ఫ ఫఆలుల్ లిమా యురీద్. ఆగకుండా ఫ కలిపి చదవండి. ఫఆలుల్ లిమా యురీద్. ఫఆలుల్ లిమా యురీద్. ఓకే, కంటిన్యూ చేయండి. సార్ మంచిది సార్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ضالًا دابة حاجك حاجوك لضالون ولا الضالين أتحاجوني ولا تحاضون والصافات جاءت. కలిపి సార్ సార్ మంచిది సార్. ఈ రెండు కలిపి. జాఅతి సాఖతు ఫఇదా జాతి తామ్మతుల్ కుబ్రా. వెరీ గుడ్, ఎక్సలెంట్, బాగా చదివారు మీరు. ఓకే, యూసుఫ్ భాయ్. أعوذ بالله من الشيطان الرجيم. ضالًا دابة యూసుఫ్ భాయ్ కొద్దిగా గట్టిగా చదవండి భాయ్, వాయిస్ వినబడట్లేదు. చదవండి. భోజనం చేయలేదు ఇంకా. أعوذ بالله من الشيطان الرجيم. ضالًا دابة حاجك حاجوك لضالون చదివేటప్పుడు మొబైల్ దగ్గరగా ولا పెట్టండి. ولا الضالين أتحاجوني ఇక్కడ ولا ఇక్కడ ఇక్కడ మధ్య లాజిం ఉంది, ఇక్కడ మధ్య లాజిం ఉంది. ఇక్కడ 6 రెట్లు, ఇక్కడ 6 రెట్లు, ఇక్కడ 2 రెట్లు నూనుకున్నా. أتحاجوني నీ ولا మధ్యలో వస్తుంది. ولا تحاجون والصافات الصافة فإذا جاءت الطامة الكبرى. ఎక్సలెంట్. ఓకే, ఇది ఈ లెసన్ చదవండి. أعوذ بالله من الشيطان الرجيم. جزاء الملائكة ఇది ఒక్కొక్క పదాలు వేరువేరుగా ఉన్నాయి. జజాఅన్ అల్ మలాయికతు ఇన్నా ఆతైనాక. جزاء الملائكة إنا أعطيناك ఇక్కడ 2 కలిపి, إلينا ఇది కలిపి. إنا أعطيناك إلينا إيابهم خيرا يره شرا يره ميقاتا ఇక్కడ يوم యా ఉంది.
మీ రెండు కలిపి ఇది ఇది కలిపి ميقاتا يوما فمن يعمل يومئذ يصدر الناس من ربك رسول من الله رسول من الله صحفا مطهرة صفا لا يتكلمون قلوب يومئذ واجفة أبصارها కలిపి ఇక్కడ వరకు ఉందన్నమాట మొత్తం ఇది కలిపి قلوب يومئذ واجفة أبصارها سراجا وهاجا وأنزلنا أكلا لما وتحبون المال حبا جما غثاء أحوى معتد أثيم ఈ కలిపి إذا మొత్తది معتد أثيم إذا تتلى نارا حامية نارا حامية హామియా نارا 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 حامية ఇక్కడ వరకే حامية నారన్ హామియా نارا حامية تسقى من عين آنية من بخل لي لي لينبذن من بعد من بعد من بين الصلب لنسفعا ఈ రెండు కలిపి ఇదిను ఇది لنسفعا بالناسية నాసియా ناسية بذنبهم مطهرة بأيدي سفرة كرام مطهرة కిరామిం బరరా مطهرة بأيدي سفرة كرام بررة కలిపి చదవాలంటే మొత్తం ఒకేసారి ఒకే శ్వాసలో చదవాలి مطهرة بأيدي سفرة كرام بررة వెరీ గుడ్ ఎక్సలెంట్ هم فيها لكم دينكم ولي دين إن ربهم بهم మీం దాచాలి ఇక్కడ ترمي ఇన్న రబ్బహు బిహిం إن ربهم بهم ترميهم కొంచెం పైకి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఓకే తర్మి ترميهم بحجارة ترميهم بحجارة మీం దాచాలి రెండు పెదవులు కలపవద్దు తర్మీహిం బిహిజారా ترميهم بحجارة لهم ما يشاءون مما لهم లేదు ఇది వేరు ఇది వేరు مما اللهم వెరీ గుడ్ ఇప్పుడు యూసుఫ్ చదివేశారు కదా నెక్స్ట్ ఎవరు చదువుతారు నేను చదువుతాం. ఓకే చదవండి جزاء లేదు వేరు వేరు పదాలు الملائكة ఇవి ఇది వేరు పదం ఇది వేరు పదం ఈ రెండు ఒక పదం جزاء الملائكة إنا
ఇన్నా అతైనా గున్నా ఉంది, ఇన్నా మద్దు ఉంది, అతై రెండు ఉన్నాయి ఇక్కడ. ఇన్నా ఇది గున్నాది. నా ఇది మదల్ జాయజ్ మున్ఫసిల్. ఇన్నా ఓకే. ఆతైనాక. ఇన్నా అతైనాక ఉమ్, ఇలైనా కలిపి. ఇలైనా ఇయాబహుం ఉమ్. ఖైరన్ యరా ఖైరన్ షర్రన్ యరహూ. యరా ఓకే సార్ ఖైరన్ యరహు షర్రన్ యరహు మీకాతన్ ఈ రెండు కలిపి. ఇది మీ మీకాతన్ యౌమ فمن يعمل يومئذ يومئذ يصدر الناس من ربك رسول من الله صحفا مطهرة صحفا مطهرة ముతహర. صفا أوكي. صحفا مطهرة ఇలా వచ్చినప్పుడు ఆపుతున్నట్లయితే హాతో ఆపేయాలి. సుహుఫం ముతహర. ఈ తామరభూత అంటారు. తామరభూత పైన ఏ హరకత్ ఉన్నా కానీ అక్కడ సుకూన్ చేసి ఆపేయాలి. దీర్ఘం ఉంటే దీర్ఘం తీయాలి, దీర్ఘం లేకపోతే సుకూన్ చేసి ఆపేయాలి. ఉమ్. أوكي. صفا لا يتكلمون قلوب يومئذ قلوب يومئذ واجفة ఇక్కడ వరకు. أبصار أبصارها కలిపి మొత్తం ఇక్కడ 4 పదాలు. قلوب يومئذ واجفة أبصارها అబసారుహా. سرا ఉమ్. أبصارها ఉమ్. سراجا وحاجا జా. سراجا وحاجا وأنزلنا أقلما రెండు వేరు వేరు. ఇది వేరు, ఈ రెండు వేరు. أوكي. وأنزلنا أقلما فتحبون المال حبا جما జమ్మా. జమ్ జమ్మన్ సార్ అది ఉమ్. అంటే ఆపేటప్పుడు జమ్మా అని చదవాలి. రెండు ఫతాల బదులు ఒక ఫతాతో ఆపేయాలి ఆపేటప్పుడు. ఓకే. وتحبون المال حبا جما ఉమ్. غثاء أحوى معتد عثيم إذا تتلى ఇక్కడ ఇజహార్ చేస్తున్నాము, త్వరగా చదవాలి, దీర్ఘం తీయకుండా. ముఅతదిన్ అసీమిన్ ఇజా తుత్లా. ఓకే సార్. معتد عثيم إذا تتلى نارا حامية تسقى من عين آنية من بخل لينبذن من بعد من بين الصلب لنسفعا بالناصية بذنبهم مطهرة
బిఐది బిఐది మొత్తం కలిపి ముతహరతిం బి ఐది నుంచి ఇక్కడ వరకు ముతహరతిం బి ఐది సఫరతిం కిరామిం బరరా. వలి లకుం దీనుకుం వలియదీన్ ఇన్న రబ్బహుం బిహిం తర్మీ తర్మీహిం బిహిజారతిం లహుం మా యషాఉన మిమ్మా అల్లాహుమ్మ. మాషాల్లా బాగా చదివారు. నెక్స్ట్ ముజాహిద్ భాయ్. సార్ ఉమ్. సరే సార్ చదువుతా. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الثاقب ఇక్కడ من నుంచి ఈ شر పాఠం ఇక్కడ నుంచి. الوسواس الخناس. ఉమ్. సరే సార్. యజక్కా యజక్కా యజక్కరు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఇక్కడ వరకే. అల్ అల్ముజం సరే సార్. అల్ముద్దస్సిరు అల్ముజమ్మిలు ఇక్కడ గున్నా చేయాలి, దీర్ఘం ఇల్లియీన్ తీయాలి. అల్ ముజమ్మిలు. ఇల్లియూన్ అల్ముజమ్మిలు మేము గున్నా నూనె గున్నా శబ్దం ఉంది కదా. అల్ముజమ్మిలు ఉమ్. సరే సార్. అల్ముజమ్మిలు ఉమ్. సార్ చెప్పండి సార్ ఎట్లా చదవాలి? కరెక్టే. మీరు ముజం మీమ్ని కొంతసేపు ఆపి పట్టాలన్నమాట శబ్దం నోట్లో. అల్ ముజమ్మిలు కరెక్ట్గా చదివారు మీరు. సరే సార్. ఉమ్. సరే సార్. అల్ముజమ్మిలు ఇల్లియీన్ ఇల్లియూన్ ఇన్నల్లదీన ఇల్లల్లదీన మే షర్రిన్ నఫాసాతి మే షర్రిన్ నఫాసాతి ఫఆలుల్ లిమా యురీద్ ఫఆలుల్ లిమా యురీద్. ఓకే, దీని తర్వాత బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. జాల్లన్ ఇది సరే సార్. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. జజాఅన్ అల్ మలాయికతు ఇన్నా సార్ ఇన్నా ఆతైనాక ఇక్కడ ఇన్నా నూన్ గున్నా. ఇక్కడ ఆతైనాక సార్. నూన్ గున్నా 2 సరే హరకాలు గున్నా చేస్తున్నాం. నోట్లో శబ్దాన్ని పట్టుకుని ఆపుతున్నాము. ఇక్కడ మద్దల్ జాయజ్ మున్ఫసిల్ అంటే 4-5 సరే హరకాతులు దీర్ఘం తీయాలి. ఇక్కడ ఇన్ నా ఇది నోట్లో పట్టుకున్నాం. నా మధ్య సరే జాయజ్ సార్. మున్ఫసిల్. సరే సార్. ఇన్నా ఆతైనాక ఇలైనా ఇలైనా కలిపి సార్ సార్. ఇలైనా కనబడట్లేదు సార్. ఇలైనా ఇయా ఇలైనా ఇయాబహుం వెరీ గుడ్. ఖైరన్ యరహు
شرا يره ميقا ميقاتا يوم ميقاتا يوم فمن يعمل يومئذ يصدر الناس يومئذ يصدر الناس من ربك رسول من الله ఇక్కడ గున్నా చేయాలి. رسول మీమ్ మీద من శ్రద్ధ ఉంది. الله మీమ్ మీద శ్రద్ధ ఉంది, గున్నా చేయాలి. సరే సార్ రసూలం సరే సార్ రసూలం మినల్లాహి ఇక్కడ నోట్లు పట్టుకోవాలి ఒక రసూలం రెండు. మిన- సరే సార్ రసూలం ఉమ్. హలో ఉమ్. ఆయన డిస్కనెక్ట్ సార్ అయ్యి మళ్ళీ వాయిస్ లాగిన్ అవుతున్నారు, కొంచెం అవుతుంది. సరే సార్. మీరు డ్రాప్ కావాలంటే డ్రాప్ కావచ్చు. ఇది తర్వాత వచ్చే వారం ఖురాన్లోని సూరాలు చదువుదాము తజ్వీద్ అహకామ్తో పాటు. ఓకేనా? ఓకే సార్, మంచిది ముజాహిద్ సార్. భాయ్ చదవండి. ఓకే సార్. చదవండి ముజాహిద్ భాయ్. సౌండ్ వస్తలేదు సార్ ముజాహిద్ భాయ్. ఓకే. ఆయన మైక్ అన్మ్యూట్ చేయలేకపోతున్నారు. మ్యూట్ మీద పెట్టాలి సార్. నయీం భాయ్ కూడా మ్యూట్ మీద పెట్టారు. ఆయన మ్యూట్ చేశారు. ఓకే. ఇప్పుడు నయీం భాయ్ వచ్చింది సార్. ముజాహిద్ భాయ్ మ్యూట్ మీదనే ఉన్నారు. చదవండి సార్ కరెక్ట్ చదువుతున్నాను సార్. చదవండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం యౌమైజిన్ యౌమై యస్జురున్నాసు మిర్ రబ్బిక దీర్ఘం లేదు, త్వరగా చదవండి. రసూలుం మినల్లాహి మిర్ మిర్ రబ్బిక. రబ్బిక మిర్ రబ్బికాలో దీర్ఘం లేదు. మిర్ రబ్బిక మిర్ రబ్ సరే సార్ మిర్ రబ్బిక రసూలుం మినల్లాహి రసూలుం మినల్లాహి కరెక్టేనా సార్? కరెక్టే, ముందుకెళ్ళండి. సార్ సుహుఫం ముతహరతన్ ముతహరా. సుహుఫం ముతహరత్ ముతహరా. సుహుఫం ముతహర ఉమ్. ముతహర సఫల్లా యతకల్లమూన్ ఇక్కడ దీర్ఘం లేదు. సఫల్లా యతకల్లమూన్. సఫల్ సఫల్లా యతకల్లమూన్ ఖులూబున్ యౌమైజిన్ వాజిఫతున్ అబ్సారుహా సిరాజా వహాజా వఅజల్నా అక్లల్లమ్మా లేదు, ఇది వేరు ఇది వేరు. వఅజల్నా అక్లల్లమ్మా సరే సార్ వఅజల్నా వఅంజల్నా. వఅన్జల్నా వఅంజల్నా అక్లల్లమ్మా అక్లల్లో దీర్ఘం లేదు. అక్లల్లమ్మా. అక్లల్లం సరే అక్లల్లమ్మా
وتحبون المال حبا. సార్ డిస్కనెక్ట్ అవుతుంది సార్. నెట్ ప్రాబ్లం ఉందో ఏమో మరి. అవును సార్ ప్రాబ్లం. ఓకే. చదవండి. సార్ ఇది కనబడ సార్ ఇప్పుడు వచ్చింది. పర్లేదు, ఇక 2-3 లైన్లే ఉన్నాయి, చదివేస్తే అయిపోతుంది. ఉసా అన్ చదవండి అహ్వా. సార్. వతుహిబ్బు బిస్మిల్లాహ్ غثاء أحوى معتد أثيم إذا تتلى نارا حامية تسقى ఇక్కడ వరకే, ఇక్కడ من వరకే. عين నారన్ హామియా. آنية. نارا حامية تسقى من عين آنية. సార్ పైకి చేయండి సార్, కింద లైన్ కనబడట్లేదు సార్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. నారన్ హామియా తుస్కా మిన్ ఐనిన్ ఆనియా మం బఖిల లయుంబజన్న మిం బఅది మిం బైని కలిపి. సుల్బి సార్ మిం బైని సుల్బి లనస్ఫా కలిపి. లనస్ఫామి. లనస్ఫఅం సరే సార్. బిన్నాసియా. సార్ లనస్ఫామిం లనస్ఫా సార్ లనస్ఫఅం బిన్నాసియా. లనస్ఫాఇం బిన్నాసియా బిజంబిహిం ముతహరతిం బిఐది సఫరతిన్ కిరామిం బరరా 4 హుం పదాలు ఫీహా. ఒకే వచనం అన్నమాట. ముతహరతిం బిఐది సఫరతిం కిరామిం బరరా. సరే సార్. ముతహరతిం బిఐది సఫరతిన్ కిరామిం బరరా హుం ఫీహా లకుం దీనుకుం వలియదీన్ ఇన్న రబ్బహుం బిహిం తర్మీహిం బిహిజారతిన్ లహుం మా యషాఊన మీ మీద గున్నా చేయాలి. లహుం. మిమ్మ అల్లా. సరే సార్. లహుం మా యషాఊన మిమ్మ అల్లాహుమ్మ. మీ మీద శ్రద్ధ ఉంది, ఇక్కడ కూడా గున్నా చేయాలి. సరే సార్. అల్లాహుమ్మ. వెరీ గుడ్. ఇది మన నూరాని కాయిదా ఇది సార్ పూర్తయినట్టు అనమాట. దీంట్లో మీరు ఏదైతే తజ్వీద్ నియమాలు ఇప్పుడు నేర్చుకున్నారో ఈ నియమాలన్నీ అప్లై చేస్తూ మనము జూజ్ అమ్మా కానీ లేదంటే ఆ, ఇప్పుడు ఇది జూజ్ అమ్మా ఉంది. జూజ్ అమ్మా మనం చదివేటప్పుడు ఈ నియమాలన్నీ దాని మీద అప్లై చేసుకుంటూ చదవాలి. అది వచ్చే వారం నుండి మొదలుపెట్టి ఒక 2-3 వారాల్లో పూర్తి చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది ఇన్షాల్లా సార్. యూసుఫ్ భాయ్ మీరు చదవండి ఫస్ట్ లైన్. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم عما
దీంట్లో ఏ ఏ నియమాలు వస్తున్నాయి? మీ మీద శ్రద్ధ ఉంది అంటే ఇక్కడ గున్నా చేస్తున్నాము. ఇక్కడ ఎతసా, ఇక్కడ మద్దల్ వాజిబ్ ముత్తసిల్, మద్ తర్వాత హంజా వచ్చింది, 4 హరకాతులు దీర్ఘం తీస్తున్నాము. లూన్ ఇక్కడ చివర్లో మద్ ఆరిద్లిల్ సుకూన్ అంటే చివర ఆపే ముందు చివరి అక్షరం పైన ఫతతేన్ లేకుండా ఉండి దానికంటే ముందు మద్ కానీ లీన్ కానీ వస్తే ఇది ఆపుతున్నప్పుడు 2 హరకాతుల దీర్ఘంతో ఆపాలి, లేదా 4 హరకాతుల దీర్ఘంతో ఆపాలి, లేదా 6 హరకాతుల దీర్ఘంతో ఆపాలి. మూడిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. అలాగా లీన్ వచ్చినా మద్ వచ్చినా అంటే చివరి అక్షరం పైన ఫతతేన్ లేకుండా దానికంటే ముందు మద్ ఉన్నా లేకపోతే లీన్ ఉన్నా ఈ నియమం అప్లై చేయాల్సి వస్తుంది. దాన్ని మద్ ఆరిద్లిల్ సుకూన్ అంటారు. ఒకవేళ చివరిలో ఫతతేన్ ఉంటే చివరి అక్షరంపై దీన్ని అలిఫ్ మద్ చేసి 2 హరకాతులు దీర్ఘం తీస్తూ ఆపేయాలి. ఇక్కడ చివరి అక్షరంపై ఫతతేన్ లేదు, దానికంటే ముందు మద్ ఉంది కాబట్టి మద్ ఆరిద్లిల్ సుకూన్తో 2, 4 లేదా 6 హరకాతులతో దీన్ని ఆపాలి. ఇప్పుడన్నా కరెక్ట్గా చదివారు. అమ్మ యతసాఅలూన్. ఇక్కడ మనం పూర్తిగా అన్ని నియమాలు పాటిస్తూ చదివాం అనమాట. ఓకే. ఆ, ఆ, నయీం భాయ్ మీరు చదవండి రెండో లైన్. అనిన్ నబఇల్ అజీమ్. ఇక్కడ నూన్ మీద ఏం చేశారు మీరు? గున్నా చేశారు, అవునా? అవును సార్. ఇక్కడ షంసియా పదం కాబట్టి నూన్ కసరా తీసుకుని వెళ్ళి నూన్తో కలిపారు, లామ్ సైలెంట్ చేశారు. ఇక్కడ ఆ, కమరియా పదం కాబట్టి హంజా కింద కసరా తీసుకుని వెళ్ళి లామ్ సుకున్తో కలిపారు. ఇక్కడ లామ్ చదివారు మీరు, ఇంకోసారి చదవండి. అనిన్ నబఇల్ అజీమ్. నబా ఇల్లో ఆగకూడదు. ఓకే. అనిన్ నబఇల్ అజీమ్. వెరీ గుడ్, ఇది కరెక్ట్. ఓకే, తర్వాత ముజాహిద్ భాయ్. సార్ బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అల్లదీ హుమ్ ఫీహి ముఖ్తలిఫూన్. ఇక్కడ చూడండి, మీమ్ సాకిన్ తర్వాత ఫా వచ్చింది అంటే ఇజహార్ షఫవి. మీమ్ సాకిన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా పలుకుతూ ముందుకు వెళ్ళిపోయారు. ఇక్కడ ఫీహి, ఫీ ఏ మధ్యది? మద్దల్ అస్లీ. ఎందుకంటే ఫా కింద కసరా వచ్చి యా వచ్చింది, అక్షరము ఫా కాబట్టి మద్దల్ అస్లీ 2 హరకాతులు దీర్ఘం తీయాలి. ముఖ్తలిఫూన్ ఇది కూడా మదారి సుకున్ 2 హరకాతులు ఆపుతున్నాం. మీరు కరెక్ట్గానే చదివారు. యూసుఫ్ భాయ్ మీరు చదవండి. కల్లా కల్లా సయఅలమూన్. దీంట్లో కల్లా లాకు దీర్ఘం తీస్తున్నారు కదా, మద్దల్ అస్లీ. ఇక్కడ ఇక్కడ యాలమూన్లో చివరిలో మదారి సుకున్ వచ్చింది. నయీం భాయ్. ثم كلا سيعلمون. ఇక్కడ ఏం చేశారు మీరు? గున్నా చేశారు. గున్నా చేస్తాం. ఇక్కడ దీర్ఘం తీశారు, ఇక్కడేమో లాస్ట్లో మదారి సుకున్ చేశారు. ముజాహిద్ భాయ్. సార్ బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అలం నజ్అలిల్ అర్ద మిహాదా. మధ్య మధ్యలో మీరు గ్యాప్ ఎక్కువ ఇస్తున్నారు, దీర్ఘం తీస్తున్నారు, అలా తీయకూడదు. మీమ్ సాకిన తర్వాత ఏమీ దీర్ఘం లేదు, అలాగే లామ్ కసరా తీసుకెళ్ళి లామ్ కలిపినప్పుడు కూడా దీర్ఘం లేదు. ఇంకోసారి. సరే సార్. అలం నజ్అలిల్ అర్ద మిహాదా. ఇక్కడ కొంచెం దీర్ఘం తీశారు. సరే సార్. అలం నజ్అలిల్ అర్ద మిహాదా. నజ్, అలం నజ్అలిల్ అర్ద మిహాదా. నజ్ ఇక్కడ కల్కలా అలం చేస్తున్నారు. ఇక్కడ అలం నజ్అలిల్. సార్ అలం నజ్అలిల్ అర్ద మిహాదా. అలం నజ్అలిల్ అర్ద మిహాదా. హా అలిఫ్ సగిరా ఉంది. ఇక్కడ మద్దల్ ఇవద్ పైన ఫతతేన్ ఉంది కాబట్టి ఆపుతున్నప్పుడు అవును సార్. అలిఫ్ మద్ చేసి ఆపుతున్నారు. మరి ఈ విధంగా మనం వీలైనంత సరే సార్. వరకు కొన్ని సూరాలు చదువుకుందాం వచ్చే వారం. మీరు ముగ్గురు తప్పకుండా అటెండ్ ఇన్షాల్లా. కండి. ఇది ఇప్పుడు ఏదైతే మీరు చదివారో ఇన్షాల్లా సార్. దీని రికార్డింగ్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి లింక్ మళ్ళీ పోస్ట్ చేస్తాను. మీకు కావాలంటే ఒకసారి సార్ మీరు రివ్యూ కూడా చేసుకోవచ్చు. సరే సార్. ఇన్షాల్లా. ఓకే ఓకే, సార్. ఓకేనా? జజాకల్లాహ్ ఖైర్. యా జజాకల్లాహ్ ఖైర్. అస్సలాము జజాకల్లా ఖైర్ సార్. అలైకుం. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం. ఈ టైం మీకు కన్వీనియంటేనా?
చాలా అవును కన్వీనియంట్ సార్ సార్. ఈ టైం. ఏమి ఇబ్బంది లేదు కదా, లేదా మగరిబ్ నుంచి ఇషా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఈ టైం సార్ కన్వీనియంట్ సార్. ఓకే, ఇది వచ్చే మనం శుక్రవారం ఒక ప్రోగ్రామ్ ఉంది. ఎలా అయినా ఒకటే సార్ నాకైతే. ఉమ్. ఎలాగైనా ఒకటే, మగరీబ్ తర్వాత అయినా ఇషాన్ తర్వాత ఎలాగైనా ఒకటే. ఇషా తర్వాత ఫ్రైడే ఎలా పెట్టుకుంటే ఫ్రీ. కొంచెము ఎక్కువగా మనం టైం ఉంటుంది. మగరిబ్ నుంచి అంటే ఇషాకులు ఆపేయాల్సి వస్తుంది. అవును ఆ సార్. టైం తక్కువ ఉంది సార్, ఇప్పుడు 1 అవర్ ఉంది ఎగ్జాక్ట్. ఉమ్. సార్ ఓకే, మనము థర్స్డే పెట్టుకుంటే బాగుంటుంది కదా సార్, ఎందుకంటే నెక్స్ట్ డే హాలిడే ఉంటుంది. అలాగే Friday. థర్స్డే పెట్టుకుందాం. నేను వచ్చే వారం థర్స్డే గురించి అరేంజ్ చేస్తాను. థర్స్డే పెట్టుకుంటే మనం Yeah. లేట్ అయినా పర్వాలేదు సార్. మరి ఏం చెప్పారు? థర్స్డే పెట్టుకుంటే మనకు ఎంత లేట్ అయినా పర్వాలేదు కదా సార్. సరే, అలాగే థర్స్డే రాత్రి పెట్టుకుందాం. ఓకే, ఓకే సార్. ఓకే. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం. వలైకుం సలాం. Bye.